చాలా కాలం క్రితం ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని అక్బర్ మహారాజు పాలించేవాడు. ఆ రాజ్యం చాలా అందంగా ఉండేది. బంగారు గోపురాలు, పెద్ద కోటలు, బజారులో వ్యాపారం అన్నీ కనిపించేవి. ప్రజలు సంతోషంగా జీవించేవారు. ఒకరోజు రాజసభలో అక్బర్ చాలా కోపంగా కూర్చున్నాడు. ఎందుకంటే రాణి ఉంగరం దొంగిలించబడింది. అక్బర్ అన్నాడు, ఎవరో ఒకరు ఈ ఉంగరం దొంగిలించారు. దొంగను తప్పక పట్టుకోవాలి. అప్పుడు బీర్బల్ ఒక బుద్ధిమంతమైన పథకం వేశాడు. అతను ఒక మట్టి కుండలో సువాసనగల నీళ్లు పెట్టాడు. పనివాళ్లందర్నీ పిలిచి చెప్పాడు, మీరు ఒక్కొక్కరు చేతులు ఈ కుండలో ముంచి బయటకు తీయాలి. ఒక్కొక్కరు చేతులు ముంచారు. అందరి చేతులకు మంచి వాసన వచ్చింది. కాని నిజమైన దొంగ భయపడ్డాడు. అతను చేతులు ముంచకుండా నటించాడు. తర్వాత బీర్బల్ అందరి చేతులు వాసన చూశాడు. అందరి చేతులకు వాసన ఉంది, కాని ఒకరి చేతికి మాత్రం లేదు. బీర్బల్ చూపిస్తూ అన్నాడు, మహారాజా, ఇతనే దొంగ. దొంగ భయపడి అక్బర్ కాళ్ల దగ్గర పడిపోయాడు. అతను క్షమాపణ కోరాడు. అక్బర్ చిరునవ్వుతో ఉంగరాన్ని తిరిగి రాణికి ఇచ్చాడు. రాజసభలో ఉన్నవాళ్లు అందరూ బీర్బల్ తెలివిని మెచ్చుకున్నారు. ఈ కథ మనకు చెప్పేది, తెలివి, జ్ఞానం ఉంటే ఎంత కష్టమైన సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది.